హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇట్స్ మీ పార్వతి. సో తమ్నైల్ అయితే చూసారు కదా, వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మేమైతే బీచ్కి స్టార్ట్ అయ్యాము స్టూడెంట్స్ని తీసుకొని సన్ రైజ్ కోసం. ఏమైంది, ఎలా జరిగింది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. వీళ్ళు ఆడుతున్నారు అసలు, మీరేంద్ర కాండ్రు కూడా కాండ్రు అట్లా. అబ్బా ఫేసే కాండ్రు అట్లా అసలు. మా కోల్గేట్ యాడ్లో నవ్వినట్టు నవ్వండి, కొంచెం తెల్లగా కనిపిస్తాం. ట్రైన్ కూడా ట్రైన్ కాండ్రు అట్లా. డాడీ నేనైతే బండి మీద వెళ్తున్నాము, ఇంకా మిగతా వాళ్ళు మొత్తం స్టూడెంట్స్ చెల్లితో పాటు ఆటోలో అయితే వస్తున్నారు. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా సన్ రైజ్ అయ్యిందా లేదా అనేది చూసేయండి. హాయ్ గాయ్స్, ఇంకా మన మాస్టర్ అయితే రెడీ అయిపోతున్నారు అనమాట పిల్లలకి ప్రాక్టీస్ చేయించడంలో. ఈ గ్యాప్లో ఏమైందంటే సన్ రైజ్ అయ్యింది. మాతో పాటు మీరు కూడా చూడండి సన్ ఎలా కింద నుంచి పైకి లేస్తున్నాడో. నాకైతే అక్కడ సన్ రైజ్కి ఇంకా బీచ్ వ్యూకి ఆ పీస్కి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలా మన లైఫ్లో. సో మేమైతే ఎక్స్పీరియన్స్ చేసేసాం. మీరు కూడా మా వీడియో చూస్తే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే బీచ్కి వెళ్ళండి. ఇక్కడ చూసారా సూర్యుడు ఎంత ఎర్రగా అయిపోయాడో, ఫుల్ సన్ అయిపోయింది అనమాట. చాలా బాగుండే వ్యూ అయితే. యాక్చువల్లీ మేము వచ్చిందే లేట్. మేము వచ్చేసరికి సూర్యుడు వచ్చేస్తాడు అనుకున్నాము, కానీ రాలేదు గైస్. మేము వచ్చిన తర్వాత వచ్చాడు. చూసారు కదా సన్ రైజ్ ఎలా అయిందో, మార్నింగ్ వ్యూ. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయని వాళ్ళు ఫ్యూచర్లో చేయండి. ఇంకా సన్ రైజ్ చూసారుగా, ఇంకా మా పిల్లలు ప్రాక్టీస్ అయితే చూసేయండి. చెప్పు. హాయ్ చెప్పు. పరిగెత్తు భవిష్య. ఫస్ట్ రన్నింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట మన మాస్టర్స్. అసలు చిన్న పిల్లలు చేస్తుంటే ఎంత ముద్దుగా ఉందో చూడడానికి. ఇప్పుడున్న జనరేషన్కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మా డాడీ మమ్మల్ని చిన్నప్పుడే చాలా ట్రైన్ చేశారు. అందుకే ఏమో ఇప్పుడు మేము ఇంకొకరికి చెప్పే పొజిషన్లో ఉన్నాము. Come on. Eyes closed, body straight, hands straight, meditation. Close your eyes. Hands straight. Hey, close. Slowly open your eyes. 5, 6, 7, 8, 9, 10. Up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Eyes full. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గైస్. ఎవరికైతే లంగ్స్ ప్రాబ్లం, ఆస్మా ప్రాబ్లం ఉందో డైలీ 5 మినిట్స్ చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. 9, 10. Stop. Very good. కూర్చో ఆయనకి. Push-ups position. Ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15.
ఏంటి ఇది చూసి షాక్ అవుతున్నారా? మీరు దీనికే షాక్ అయితే ఎలా గైస్? మమ్మల్ని చిన్నప్పుడు అయితే మా డాడీ దీనికన్నా ఘోరంగా అయితే చేశారు. అలా ప్రాక్టీస్ చేపించారు కాబట్టే ఇప్పుడు మేము ఈ పొజిషన్ లో ఉన్నాము. థ్యాంక్ యూ డాడీ. Ready, one. Ready, come back. 1, 2, 3, 4, 5, 6, 7, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ చూసారా మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంత స్పోర్టివ్గా ఉన్నారంటే నాకు వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్లో ఇలానే ఉండాలి పేరెంట్స్. పిల్లల్ని ఏమడిగినా సపోర్ట్ చేయాలి. పేరెంట్స్ ఇలా సపోర్ట్ చేస్తేనే రేపు ఫ్యూచర్లో పిల్లలు ఒక పొజిషన్లో ఉంటారు. ఎగ్జాంపుల్ మేమే, మా డాడీ చిన్నప్పుడు ఎంత సపోర్ట్ చేసాడో మమ్మల్ని, ఇప్పుడు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఇంకా పెద్ద పొజిషన్కి అయితే ఖచ్చితంగా వస్తాము. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hands అందరూ ఉన్నారు. 4, 5, 6, 7, 4, 5, 9, 10. Upper block. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inner middle block. Ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 6, 7, 8, 9, 10. Ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, and then 14. Hands up. లెక్కో బైక్ లే కూర్చో. బైక్ లే అది కానీ Very good. వెరీ గుడ్. Shabash. Very good. కానీ అది వెరీ గుడ్. కానీ వెరీ గుడ్. అది వెరీ గుడ్. కానీ మిడిల్లో పట్టుకో. స్టిక్ మిడిల్లో పట్టుకో. ఎప్పటికీ రాదు. మహేష్ బాడీ తిప్పకు, రైట్ గా నిలబడు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. చూస్తున్నారు కదా ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారో మా మాస్టర్స్. సో ఇంకా ప్రాక్టీస్ అయిపోయాక ఇంకా పిల్లలతో అయితే గేమ్స్ అయితే ఆడిపిస్తున్నాం. వెరీ గుడ్ రా. వెరీ గుడ్. వెరీ గుడ్. రారా. వెరీ గుడ్. ఇటెల్ నుంచి దా. వెరీ గుడ్. రావాలి. దమ్మ పడతావు. జంప్. జంప్. వెరీ గుడ్ రా.
ఇంకా పిల్లలు ప్రాక్టీస్ చేసి అలసిపోతారు కదా, సో వాళ్ళకంటూ కొంచెం మోటివేషన్ చేస్తూ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటే ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తారు, బాగా యాక్టివ్గా ఉంటారు. సో అందుకని చెప్పి మా చిన్న మాస్టర్ అయితే ఇలా గేమ్స్ అయితే ఆడిపిస్తుంది, లాంగ్ జంప్. ఇంకా గేమ్స్ అయితే ఆడేసుకున్నాం, మొత్తం అయిపోయింది. ఇంకా బీచ్కి వచ్చి బీచ్లో మునిగిపోతే ఎలా చెప్పండి, అందుకనే బీచ్లో కూడా మునిగేసాం. బీచ్కి వచ్చినప్పుడు ఫుల్ ఎండ్ ఉంటుంది అని చెప్పి మేము అనుకున్నాం గైస్, కానీ వండర్ ఏంటంటే మేము వచ్చినప్పుడు సన్ వచ్చాడు, అలా కనిపించాడు, ఫుల్ సన్తో కనిపించాడు. ఇంక అంతే గైస్, మాయమైపోయాడు. ఇంకా మాకైతే ఎండ లేదు, పిల్లలు అయితే ప్రశాంతంగా ఎండ లేకుండా నీట్గా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశాం. మొత్తం రైస్గా పోయిందిరా. వైశా 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 మినీ బాహుబలి, పెద్ద బాహుబలి అనుకున్నాడు. పెద్ద బాహుబలి అడిగో, ఇంకో రెండో బాహుబలి. భవిష్య ఆర్ క్యూట్ క్వీనా, క్వీన్ నువ్వు? బా వద్దబ్బా, మళ్ళా ఇసుకలో ఉడుగుతుంది. ఒకసారి తెలీదు ఒకసారి భార్గవి అక్క. మంచిగా బీచ్లో కూడా మునిగేసాం. ఇంకా డాడీ అయితే అందరికి టిఫిన్ తెచ్చారు, సో ఇంకా టిఫిన్ కూడా తినేసి స్టార్ట్ అయిపోవడమే. ఇలా అయితే మేము బీచ్లో ఎంజాయ్ చేసాము. ఇంకా ఫుల్గా అయితే తినేసి ఇంక నేను కూడా బీచ్ దగ్గరికి వెళ్తున్నా. బీచ్ దగ్గరికి వెళ్ళి కూడా నేను కాళ్ళు కడుక్కోకుండా వస్తే ఏమైనా బాగుంటుందా, సో అందుకని ఊరికే అలా కాళ్ళు కడుక్కుందామని వచ్చాను. కానీ ఇది మాత్రం నాకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. మార్నింగ్ వ్యూ బీచ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, సీ యూ ది నెక్స్ట్ వ్లాగ్స్. ఈ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం